ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకొని దేవుడు నాకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి, ప్రతిరోజు ఈ విధంగా మనందరం కలిసి మొట్టమొదటి మన సమయాన్ని ప్రభువుకిచ్చి ఆయనను గణపరచడానికి ప్రభు మనకిస్తున్న ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఒకవేళ ఈ ఉదయాన మీ పరిస్థితులను బట్టి మీరు శాంతిని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, ఇక మిగిలింది ఏదీ లేదు, నాకు నా జీవితంలో నేను అన్నీ కోల్పోయానని ఎంతో దుఃఖముతో బాధతో ఉన్నారేమో. మీరు ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఏ టెన్షన్స్తో ఉన్నా, విడువని ఎడబాయిని ప్రభు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతారు. ఆయన మీ పక్షమున ఉండి మీ కార్యములు సఫలం చేస్తారు. మీరు గనక నమ్మకంగా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తే తప్పక దేవుని కృపను పొందుకుంటారు. ఇంతగా మిమ్మల్ని ప్రేమించి ప్రతిరోజు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించండి. విజయం మీదే. ప్రాముఖ్యంగా ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నాకు తెలియజేస్తున్న మీకు ప్రతి ప్రార్థన విన్నపమును గురించి మిమ్మల్ని అందరినీ ఆయన చేతులకు అప్పగిస్తూ మానక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలు ఎప్పటికీ నిరర్థకం కావు. తప్పక మన ప్రార్థనలకైనా త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నారని నమ్మండి. విడవక ప్రార్థించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. ఆమేన్. ఎంత అద్భుతకరమైన వాగ్దానంతో ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మనతో మాట్లాడుతున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. మృతమైపోయిన పరిస్థితులను, పాడైపోయిన జీవితాలను, పాడైపోయిన అవయవాలను తిరిగి జీవింపచేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడైన. లాజరు చనిపోయి 4 రోజులైంది. కుళ్ళిపోయి ఉన్న మృత శరీరంతో లాజరు బయటకు రాని బ్రతికి ఉన్న వానిని పిలిచినట్లుగా ఆయన పిలిచాడు. లేని జీవము తిరిగి వచ్చింది. కుళ్ళిపోయిన శరీరము తిరిగి జీవం పొందుకుంది. ప్రవహించడం ఆగిపోయిన రక్తము తిరిగి ప్రవహించడం ప్రారంభించింది. ఆ పనిచేయని అవయవాలన్నీ కూడా తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. పాడైపోయిన తన శరీరం అంతా తిరిగి జీవముతో నిండుకుంది. మృతుడైపోయిన వాడు తిరిగి బ్రతికి సజీవుడిగా లేచి వచ్చాడు. లేని వాటిని ఉన్న వాటికి పిలిచే దేవుడైన. అబ్రహాము సంతానం లేకుండా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడనని. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కనని శారా గర్భమును కనేటట్లుగా చేశాడు. వయసు ఉడుకుపోయిన తన శరీరాన్ని, తన గర్భమును తిరిగి జీవముతో నింపాడు. సంతానం లేని అబ్రహామును జనములకు తండ్రి అని అతని సంతానాన్ని పిలిచాడు. దేవుడు పిలిచినట్లుగానే అబ్రహాము సంతానాన్ని పొందుకున్నాడు. అనేక జనములకు తండ్రిగా అయిపోయాడు అబ్రహాము. భయంకరమైన వ్యాధితో కదలలేకుండా, మెదలలేకుండా మంచంపై ఉన్న వ్యక్తితో నీ పరుపెత్తుకొని లేచి నడువు అని ప్రభు మాట్లాడారు. నడవడానికి కాళ్లలో శక్తి లేదు. అనేక సంవత్సరాలుగా మంచంపైనే పడి ఉన్నాడు. కానీ లేని నడకని ఉన్నట్లుగా పిలిచాడు ప్రభు. లేని శక్తిని ఉన్నట్లుగా పిలిచాడు ప్రభు. వెంటనే కాళ్ళు శక్తిని పొందుకున్నాయి. ఆ శరీరం తిరిగి శక్తితో నింపబడింది. ఆశ్చర్యకరంగా లేచి పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మృతులను సజీవులుగా చేయడానికి, లేని వాటిని ఉన్న వాటిగా పిలవడానికి సర్వశక్తుని శక్తి చాలినది. చాలిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు.
నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి నేను చాలిన దేవుడను. నీ జీవితంలో కూడా నేను లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడనని ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితాన్ని గురించి అనుకుంటున్నావేమో, అనేక సంవత్సరాలుగా నా పరిస్థితులన్నీ ఇలానే ఉన్నాయి కదా, ఏ మార్పు లేదు నా జీవితంలో, నా జీవితం ఇక ఇంతే, డాక్టర్స్ ఈ విధంగానే చెప్పారు, నా వ్యాధి ఇంకెప్పటికీ తగ్గదు, ఈ వ్యాధితోనే నేను మరణిస్తానని చెప్పారు, ఈ వ్యాధి దీర్ఘకాలంగా ఉంటుంది, జీవితం అంతా ఉంటుంది, చనిపోయే వరకు ఉంటుందని చెప్పారు, ఇక నీ గర్భము తెరవబడదు, అసాధ్యమని చెప్పారు, లేక నా పరిస్థితులను బట్టి ఈ అప్పులు ఎప్పటికీ కూడా నేను తీర్చుకోలేను, ఈ ఆర్థిక బంధకాల నుండి ఎప్పుడు కూడా నేను విడుదల పొందలేను అని అనుకుంటూ ఉన్నావేమో, లేక అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను, అనేక సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, నా కుటుంబ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాను, కానీ ఎన్ని సంవత్సరాలు జరగలేదు, ఇక జరుగుతుందా, రక్షణ కార్యం నేను చూడగలనా, నా భర్తలో మార్పు నేను చూడగలనా, ఇంత కఠినంగా ఉన్న నా బిడ్డల రక్షణలోనికి వస్తారా, పాపం నుండి విడిపించబడతారా, వ్యసనాల నుండి విడిపించబడతారా అని నిరుత్సాహపడుతున్నావు కదా. ఈరోజు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే ప్రభు, నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే నా ప్రభు నా బిడ్డల్లో లేని పరిశుద్ధతను తిరిగి ఇవ్వబోతున్నాడు, ఉన్న వ్యసనాలను లేనివాటిగా చేస్తున్నాడు, లేని రక్షణను ఆయన ఉన్నదానిగా పిలుస్తున్నాడని నీవు నమ్మితే, నీవు రిసీవ్ చేసుకుంటే ఆయన మాటను, తప్పక నీ జీవితంలో వితిన్ డేస్లోనే అద్భుతం చూడబోతున్నావు. మాట ఇచ్చి నెరవేర్చే ప్రభువును మనం నమ్ముకున్నాం. ఆయన ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోడు. ఎవరైతే మాటను గట్టిగా పట్టుకొని ప్రభు సన్నిధిలో పోరాడతారో, ప్రార్థనలో పోరాడతారో యాకోబు వలె, తప్పక దేవుడు దిగివస్తాడు నీ దగ్గరకు. ఎక్కడైతే ధూపం వలె ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తుందో అక్కడ ఆయన సన్నిధి ఉంటుందంటే ఆయన దిగివస్తాడు. ఆయన వచ్చాడు అంటే వట్టి చేతులతో రాడు, రక్షణ కార్యములు పట్టుకొని గృహంలోకి వస్తాడు, శాంతిని సమాధానాన్ని పట్టుకొని ఆయన నీ గృహంలోనికి వస్తాడు, ఆరోగ్యాన్ని పట్టుకొని నీ గృహంలోనికి వస్తాడు, ఆయన పరిశుద్ధతను నీతిని పట్టుకొని ఆయన నీ గృహంలోనికి వస్తాడు. నీవేదైతే లేదు అనుకుంటున్నావో, ఏదైతే జరగదు అనుకుంటున్నావో, ఏదైతే నిన్ను చూడలేను అనుకుంటున్నావో, ఏ విషయంలో అయితే నేను ఓడిపోయాను అనుకుంటున్నావో, ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు నిరుత్సాహపడిపోయావో, హోప్స్ అన్ని వదిలేసుకున్నావో, ప్రతిదానిని ఆయన పట్టుకొని నీ దగ్గరకు వస్తాడు. లేని పరిస్థితులను ఉన్నవాటిగా పిలిచే దేవుడే మన దేవుడు. మృతమైపోయిన నీ జీవితాన్ని, నీ శరీరాన్ని ఆయన తిరిగి జీవింప చేయగలడు. నీకు వ్యాధి లేదని కాదు, వ్యాధి ఉంది, ఆరోగ్యం లేదు, కానీ లేని ఆరోగ్యమును ఉన్నట్లుగా పిలుస్తున్నాడు ఆయన. నీ శరీరంలో, నీ కాళ్లలో, నీ చేతుల్లో బలహీనత ఉంది, లేదని కాదు, కానీ లేని బలమును ఉన్నదిగా పిలుస్తున్నాడు ఆయన. లేని శక్తిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. నీ పరుపెత్తుకుని లేచి నడువు అని ఆనాడు ఆ వ్యక్తితో ఏ విధంగా చెప్పాడో అదే శక్తి కలిగిన ప్రభు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. ఆయన శక్తిని రిసీవ్ చేసుకోండి, ఆయన బలమును రిసీవ్ చేసుకోండి, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ వరములను రిసీవ్ చేసుకోండి. నీలో పరిశుద్ధత లేదు, నీలో పాపమే ఉంది, కానీ లేని పరిశుద్ధతను దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుడిచ్చే పరిశుద్ధత కొరకు పోరాడు, రిసీవ్ చేసుకో. తండ్రి, నన్ను పరిశుద్ధులుగా మార్చినందుకు వందనాలు, నీ పరిశుద్ధతను నేను తీసుకుంటున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో పోరాడు, తప్పక నీవు పొందుకుంటావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేనిని గూర్చి కూడా నిరాశ చేసుకోవద్దు. నీ జీవితాన్ని కూల్చివేసే, నీ కుటుంబాన్ని కూల్చివేసే పరిస్థితులు నీవు కలిగి ఉన్నా వాటన్నిటినీ మార్చగలిగిన శక్తి ఆయనకుంది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఆయన వాగ్దానాన్ని విశ్వసించి ఉన్నది ఉన్నట్లుగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. ఎంతమంది అయితే వాగ్దానాన్ని నమ్ముతున్నారో, నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడని విశ్వసించిన వారందరూ నాతో మోకరిస్తారా? హృదయపూర్వకంగా మోకరించండి, కన్నీటితో ప్రార్థిస్తూ మోకరించండి ఆయన సన్నిధిలో. దేవుడు ఈరోజే లేని వాటిని నీ జీవితంలో ఉన్న వాటిగా పిలువబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చావు. ఈరోజు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. మృతులను సజీవులుగా చేస్తాను, లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, ఈ వాగ్దానం ఎంతమంది నమ్మి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన.
ప్రతి గృహంలో మీరు అడుగు పెట్టినందుకు, మీరు కార్యములు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరూ కూడా వారి జీవితంలో ఏదైతే లేదనుకుంటున్నారో, ఏవైతే పోగొట్టుకున్నాం అనుకుంటున్నారో, ఏదైతే కోల్పోయామని నిరాశ చేసుకున్నారో వాటన్నిటిని తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు. వాటన్నిటిని ఉన్న వాటిగా పిలుస్తున్నందుకు వందనాలు. ఏ ఆరోగ్యాన్ని కోల్పోయారో తిరిగి లేని ఆరోగ్యంని మీరు ఉన్నదిగా పిలుస్తున్నారు, నీకు వందనాలు. ఏ ధనాన్ని నష్టపోయారో లేని ధనమును తిరిగి ఉన్నదిగా పిలుస్తున్నారు, నీకు వందనాలు. ఏ పరిశుద్ధతను కోల్పోయారో, ఏ పాపంలో ఉన్నారో లేని పరిశుద్ధతను తిరిగి ఉన్నదిగా పిలుస్తూ తిరిగి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఎంతమంది వారి కుటుంబాల్లో శాంతిని కోల్పోయారో, సమాధానాన్ని కోల్పోయారో, లేని సమాధానాన్ని, లేని శాంతిని ఉన్నదిగా పిలుస్తున్నందుకు, వారికి దయచేస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానం మీరు నెరవేర్చినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతుల్లో పెడుతున్నాను ఈరోజు. వారు ఏ సమస్యతో నలిగిపోతూ ఉన్నా, ఏ సమస్యను గురించి కామెంట్లో మాకు తెలియజేస్తున్నా, ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుని చేతులకు అప్పగించాను. ప్రతి జీవితంలో అద్భుతములు జరుగునుగాక. ప్రతి జీవితంలో లేనివి తిరిగి పొందుకొందురుగాక యేసునామములో. ప్రతి జీవితంలో మృతమైపోయిన ప్రతి పరిస్థితి తిరిగి జీవము పొందుకొనుగాక యేసునామములో. తండ్రి నీకు వందనాలు. నైనా ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి. నీ దూతల వరకు తోడుగా ఉంచండి. వారు చేసే ప్రతి పనిని సఫలపరచండి. వారి ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నా జీవితంలో ఉన్న పరిస్థితులు ఏవి కూడా నేను మార్చుకోలేను. ఇవన్నీ నాకు అసాధ్యమే అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా. నీకు అసాధ్యమే కావచ్చు, కానీ సర్వశక్తి కలిగిన దేవునికి అసాధ్యం కాదు. ఆయన నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేయబోతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి, ప్రార్థనలో పోరాడండి. నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముల్లో, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.